నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 ఈ రోజు మనమైతే ప్రెజెంట్ వచ్చేసి బొమ్మరాజ్పేట్ విలేజ్ షామీర్పేట్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో అయితే ఉన్నాము. అసలు ఇక్కడ ఈ రోజు అందరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అసలు ఈ రోజు సీతారాముల కళ్యాణం ఎలా జరగబోతుందో చూద్దాం. రంగరంగ వైభవంగా జరగబోతుంది, చాలా చక్కగా జరగబోతుంది. ప్రజలంతా ఇక్కడైతే వచ్చేసినారు. ఎలా జరగబోతుందో చూద్దాం పదండి. రామచంద్ర భగవానికి జై జై శ్రీరామ్. మా బొమ్మరాజ్పేట్ గ్రామంలో జరుగుతున్నటువంటి సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఇంకా భక్తజనాన్ని ఎప్పుడైతే పెంచగలుగుతామో అప్పుడే కళ్యాణాన్ని అంత విజయవంతంగా చేయగలుగుతాం. భక్తులను పెంచే కార్యక్రమం చేయాలి. కళ్యాణము అనగానే మనం కళ్యాణం చేస్తే ఏదో అందరం కాలనీలను లేకుంటే ఒక అపార్ట్మెంట్ను కూర్చొని 10 మంది చేస్తాం అనుకుంటాం కదా, అక్కడ కూడా మంచిదే కాదని కాదు. గ్రామాలలో ఇంకా చాలా కూడా కొంచెము వెనుకబడినట్టు కూడా ఉంటుంది. అయినా ఇది ఎవరు చేస్తుందో ఏందో తెలియదు కానీ భక్తి మార్గం అయితే పెరిగింది. ఏ విధంగా పెరిగింది అనేది అందరూ కూడా గమనిస్తున్నా. ఈ భక్తి మార్గం మాత్రం జనాలలో పెరిగింది చాలా మటుకు. చుట్టుపక్కల గ్రామాలు కానీ ఎక్కడ కానీ రామ కళ్యాణం కానీ శివ కళ్యాణం కానీ శివరాత్రి కానీ ఏ పండుగలైనా హిందువుల పండుగల్ని అందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి ఐక్యతగా జరుపుకోవడం వల్ల ఏంటంటే మైనారిటీ అంటే ఏదైతే తక్కువగా హిందువులు తగ్గినప్పుడు అన్నప్పుడు ఏదైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు మైనారిటీలో పడ్డప్పుడు మిగతా వాళ్ళ మెజారిటీ వస్తుంది. కానీ ఈ హిందువులు అనేటోళ్ళు మైనారిటీలో పడితే మిగతా వాళ్ళందరూ కూడా కష్టాలే మొదలవుతాయి. ఎందుకంటే హిందువులో ఉన్నది మానవత్వ దృక్పథనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సహాయం చేసే గుణం ఉన్నది అంటే హిందువులని. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైనా హిందువులు ఉన్న చోట ఎక్కడ కానీ అల్లర్లు కానీ గడబడులు కానీ లేకుంటే పెద్ద పెద్ద ఉద్రిక్త వాతావరణాలు కానీ హిందువులల్లా జరగవు. ఎట్టి పరిస్థితి తన మీదకి వచ్చేది ఏదైనా ఉన్నది అంటే అప్పటి వరకు కూడా దైవం మీద నిర్ణయం వేసి తుది వరకు ఆఖరి క్షణం వరకు కూడా ఆవేశానికి లోను కాకుండా మంచి నిర్ణయం తీసుకునే గుణం ఏదైతే ఉందంటే అది ఇక హిందువులలోనే మాత్రం ఉన్నది. హిందువులకే సాధ్యం. కాబట్టి ఆ హిందూ తత్వాన్ని కాపాడాలంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టమని అంటున్నారు. మన దగ్గర బ్రాహ్మణుల సంఖ్య తక్కువైంది. బ్రాహ్మణులు ఎవరైతే మనకు ఉపదేశిస్తారో ఈ విధంగా చేయాలని మంచి మాటలు చెప్తారో ఆ బ్రాహ్మణుల సంఖ్య చాలా తగ్గింది. బ్రాహ్మణులను మనం గౌరవించే చాలా మనం బాధ్యత ఉంది. వాళ్ళని ముందుకు తీసుకురావాలి, వాళ్ళకు చాలా అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 5% 2%కు పడిపోయింది. కాబట్టి రేపు మనం ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలంటే మన సనాతన ధర్మం గురించి చెప్పాలంటే మంత్రోచ్చరణతో చెప్పాలన్నా కానీ మనకు తెలియదు. కాబట్టి మనకు చెప్పే గురువులు కావాలి. కాబట్టి ఆ గురువులనే మనం కోల్పోతే మరి మన దేశ పరిస్థితి కానీ గ్రామ పరిస్థితి కానీ ఇప్పుడే గ్రామంలో ఒక పంతుల గురించి పోవాలంటే దొరకక నానా తిప్పలు పడుతున్నాము. కాబట్టి దయచేసి అందరం కూడా బ్రాహ్మణులను మర్యాదగా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ యొక్క కులవృత్తులను గౌరవిస్తూ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దూషించకుండా ఏమి చేయకుండా వాళ్ళని ఎంతో మంచి వాళ్ళతో గౌరవప్రదంగా మనం గౌరవించిన రోజు మనకు కూడా మంచి రోజులు ఉంటాయి. ఇప్పుడు ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే గత 5-6 సంవత్సరాల నుంచి మాత్రం అంగరంగ వైభవంగా రామ కళ్యాణం జరుగుతున్నది. మా బొమ్మరాజ్పేట గ్రామంలో ఒక విచిత్రం ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు కలిసి చేస్తుంటాం. అన్ని కులాల వారం కలిసి చేస్తాం, అన్ని మతాల వారు కలిసి చేస్తాం. ఇక్కడ అన్నదమ్ముల సోదర భావనం ఎక్కువ బొమ్మరాజ్పేట గ్రామంలో. మీరు ఎక్కడైనా వెళ్ళి మా గ్రామంలో ఏ మూల అయినా ఓ గల్లీ అయినా ఏ ఇంటినైనా పలకరించి చూడండి. బొమ్మరాజ్పేటలో కలిసిమెలిసి ఉన్నంత వేరే గ్రామంలో కనిపించడం మాత్రం నాకు అరుదే. 100% చెప్తా. మా గ్రామంలో యువకులైనా పెద్దవారైనా చిన్నపిల్లలైనా హనుమాన్ చాలీస చేయడంలో కానీ పెద్దవాళ్ళు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ పని వదులుకొని కూడా వాళ్ళకు వచ్చిన సమస్య మీద పరిష్కరించి వాళ్ళకు మంచి మార్గం చూపించే విధంగా ఉండేది మా బొమ్మరాజ్పేట గ్రామంలో. మాకు పెద్దలు చూపిస్తున్నటువంటి దారి అది మేము నడుస్తున్నాం. కాబట్టి ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా మేము అందించే బాధ్యత మాపై ఉన్నది. ముందు జనరేషన్ కి ఎలాంటి ఐక్యత ఉంటే బాగుంటుంది అంటారు? ఏదైనా అమ్మా మన వెనుక జనరేషన్ ఉన్న వాళ్ళకు పెద్దల పట్ల ముందు తల్లిదండ్రులను గౌరవించడం, పొద్దున్న లేవగానే తల్లిదండ్రుల కాళ్ళకు దండం పెట్టుకొని బయలుదేరడం వంటివి చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా జనరేషన్లో మార్పు వచ్చి సోదరభావం పెరిగి ఒకరినొకరు గుర్తుపట్టుకుని పరిచయాలు పెరిగి ఎటువంటి పొరపాట్లకు దారి తీయకుండా ఎటువంటి నష్టాలకు దారి తీయకుండా
ఒకరినొకరం సేవ్ చేసుకుని మనిషిని మనిషిగా గుర్తించేటటువంటి తత్వము ఎప్పుడొస్తుందంటే ఎన్ని జనరేషన్ మనం చెప్పడం వల్ల వస్తుంది. అబద్ధమే చెప్పుకుంటూ పోతుంటే అబద్ధమే అధర్మమే రాజ్యం వెళ్తుంది. కాబట్టి నిజంని ధర్మాన్ని చెప్పుకుంటూ పోతుంటే అవి ఎప్పుడైతే ధర్మం నిజం చెప్పబడుతుందో అదే ముందుకు పోతుంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గ్లాస్లో మట్టి నీళ్ళు పోసిన తర్వాత అట్లనే పెట్టేసేసి మంచినీళ్ళు పోయడం మొదలు పెడుతుంటే 100%గా ఆ నీళ్ళు వెళ్ళిపోయి మంచినీళ్ళుగా గ్లాస్ ఎట్లా తయారవుతుందో ప్రతి ఒక్కటి కూడా అంతే అని అనుకుంటున్నామని నేను పెద్ద చదువుకోకున్నా అని చెప్తున్నాను. నాకు దీంట్లో అనుభవం కూడా లేదు, కానీ మా పెద్దలను వాళ్ళని నేను మాలేసుకున్న చేసిన మా గురుస్వాములు అని వాళ్ళు చెప్పిన ఆచరణలు చూసుకుంటూ పోయే మార్గం తప్ప నాకు పెద్ద అనుభవం లేదు. కానీ వెనక జనరేషన్ మాత్రం కష్టపడైనా సరైన వాళ్ళకి మంచి దారి చూపిస్తేనే మనకు రేపు భవిష్యత్తు మంచిగా ఉందని చెప్పేసి ఈ పర్వదినాన శ్రీరామలింగేశ్వర స్వామి అనుగ్రహం మా గ్రామం పైన పెద్దల పట్ల అందరి పట్ల ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై శ్రీరామ్. శ్రీరామ భక్తులందరూ, శ్రీరామ భక్తులు, హిందువులు, ప్రతి హిందువులంతా కూడా మంచిగా బ్రహ్మాండంగా ఊరున వాడన పొద్దున్న నుంచి 9 గంటలకు వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళి 9 గంటల నుంచి ఇప్పటిదాకా దగ్గర 30 కళ్యాణాలు చేసి లాస్ట్కు బొమ్మరాజపేట మా లక్ష్మణరెడ్డి అన్న, అదేవిధంగా మా మాజీ ఎంపీటీసీ మా మిత్రులు పెంటన్న గారు అందరు కలిసి అయ్యా మా గుడికాడికి వచ్చిపోమంటే ఇక్కడికి వచ్చిన ఎంత మంచిగా అవుతుందో చూడు మన పండుగ. అంటే భారతదేశంలో ప్రతి ఇంట్లో ఈరోజు కళ్యాణం. ఈ కళ్యాణాన్ని మనం అందరం చక్కగా జరుపుకోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు అందరం కూడా చేసుకున్నటువంటి సాంప్రదాయమైన పండుగ ఇది. కనుక ఈ భారతదేశాన్ని సస్యశ్యామలంగా ఉంచాల్సిందిగా శ్రీరాముని కోరుకున్నాం. అందులో ఉద్యమారి గ్రామము ఏది ఈ బొమ్మరాజపేట గ్రామాన్ని కూడా సస్యశ్యామలంగా ఉంచాలని దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. మీరు 5 ఏళ్లుగా సర్పంచ్ గా ఉన్నటువంటి పాలనకి ఇప్పుడున్నటువంటి ఐక్యతకి ఎలా అనిపిస్తుంది మీకు? మేము 5 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కులమతాలు ధనిక భేద అని తేడా లేకుండా అందరం కలుపుకొని పోయి, ఇది ఒక ఊరు కాబట్టి ఊరు వాతావరణంలో అందరూ కలిసికట్టుగా కూడా చేసుకున్నాం. ఇప్పుడు కూడా అదే విధంగా చేసుకుంటా ఉన్నాం. మేము తెచ్చిన కొత్తలు కూడా అదే విధంగా జరిగింది. మేము ఉన్న 5 ఏళ్ళు కూడా అదే విధంగా జరిగింది. కాకపోతే మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి ఒక 2 సంవత్సరాల గ్యాప్ వచ్చి మీ అందరూ తెలుసు కరోనా వల్ల. అయినా కూడా ఆ 2 ఏళ్ళు కళ్యాణం ఆపలేదు కాబట్టి ఒక పంతులు పిలిచి ఇక్కడ ఇదే గుడిలో అప్పుడు ఒక 20 మందితో కళ్యాణం చేసాం. అప్పటి నుంచి కూడా అంతా మా గ్రామస్తులు కలిసికట్టుగానే ఈ కళ్యాణం జరుపుతా ఉన్నాం. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మా బొమ్మరాజపేట గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ సీతారాముల వారి కళ్యాణం చాలా అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. నా చిన్నప్పుడు చూస్తూ ఉన్నాను. నా చిన్నప్పుడు ఏదో 10-20 మంది వస్తూ ఉండే, మెల్లగా అది ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుకుంటూ ఉంది. మా గ్రామస్తులు, పెద్దలు, యూత్, మా మహిళలు అందరూ కూడా ఈ యొక్క సీతారాముల వారి కళ్యాణానికి, శ్రీరామనవమికి అందరూ సహకరించుకుంటూ కులమత భేదం, ధనిక బీద అనే భేదం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కళ్యాణం జరుపుకుంటా ఉన్నాము. అందరూ కూడా సహకారం చాలా ఉంది. ఇదే విధంగా ఇంకా జరగాలని శ్రీరాముల వారి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందరికీ, మా గ్రామస్తులందరికీ ఉండాలని కోరుతా ఉన్నాను. అందరికీ జై శ్రీరామ్. ఇంత మంచిగా అంటే ఒక గ్రామంలోనే ఇంత ఐక్యత ఉంది అని అంటున్నారు. అలాంటిది ఇప్పుడు ఘోరాలు నేరాలు చేయాలన్నా మరి ఇదే ఐక్యతతో చేస్తున్నారు. మీరేమంటారు? మరి అంటే సమాజం ఎట్లా అవుతుందంటే ఈ భక్తి పెరుగుతూ ఉంది, కానీ భక్తితో పాటు ఈ చెడు అలవాటు కూడా యువత దారి వారు పోతా ఉన్నారు. కాబట్టి యువతకు నేను కూడా చెప్తా ఉన్నాను, అందరూ కూడా శ్రీ రామచంద్ర వారి లాగా ఆయన ఆదర్శంగా తీసుకొని భక్తి మార్గం, ధర్మం వైపు పోతే, ఫస్ట్ ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం రక్షితి, ధర్మాన్ని మనం ఆచరిస్తే ధర్మాన్ని మనం కాపాడుతుంది. కాబట్టి యువత ఒకటి వెళ్తా ఉన్నాను నేను, ధర్మాన్ని ఆచరించండి, భక్తి మార్గం పొండి, చెడు మార్గం పోకండి అని తెలుపుతా ఉన్నాను. ఈరోజు మా బొమ్మరాజపేట గ్రామంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణము ఇంతకుముందుకు చిన్నగా స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం ఇంతింత ఎంతో అయినట్టుగా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. నిజంగా అంటే ఈ మన హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన హిందూ మతాన్ని వ్యాప్తి చెందాలంటే ఒక్క నామం జై శ్రీరామం. కాబట్టి ఈ సీతారామ కళ్యాణము అందరికీ ఆదర్శంగా, ప్రతి మానవులకు ఒక ఉపదేశంగా ఈ కళ్యాణ మహోత్సవంగా జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణం, సీతారామ కళ్యాణం జరిగినట్టుగా ఏ కళ్యాణం కూడా ప్రతి ఊరిలో జరగదు.
ఈ సీతారామచంద్ర కళ్యాణోత్సవం అందరూ పార్టీలు కాదు, ఏ పార్టీ అనక గ్రామస్తులు కానీ కాలనీలు కానీ ఏవైనా అందరు కలిసికట్టుగా ఆ రామచంద్ర మహారాజుని కొలుచుకొని ఆ సీతారామచంద్ర స్వామి కళ్యాణములు వీక్షించి చూచి ఆనందించి ఈ జీవితానికి భక్తి ముక్తిని పొందాలని ప్రతి ఒక్క జీవితంలో పట్ల అందరికీ ఆకాంక్ష పెరుగుతున్నది. ఇంత ముందుకు ఇంత కళ్యాణం అంటే ఎవరి పోతారు లేనట్టుగా అంత బాగా లేకుండే, ఇప్పుడు రాను ఈ జనరేషన్ ఇప్పుడు కూడా భక్తి పెరిగి ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం కానీ అమ్మవారి జాతరలు కానీ చాలా అంగరంగ వైభవంగా ప్రజల లోపల భక్తి మాత్రం పెరిగిందని మాత్రము చాలా చెప్పగలము. ఈ గ్రామం లోపల ఇంకా కూడా మా గ్రామం లోపల ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవము ఇంత వైభవంగా జరిగింది, ఇంకా వైభవంగా జరగాలని ఆ సీతారామచంద్ర స్వామిని కోరుకుంటూ ఈ కళ్యాణోత్సవంలో సహకరించిన భక్తులకు గ్రామస్తులకు అందరికీ కూడా ఆ భగవంతుడు ఎల్లవేళ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా బొమ్రాస్పేట గ్రామంలో ఈరోజు శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నేను గత 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చూస్తున్నప్పటికీ ఒక 30 ఏళ్ళ నుంచి ఈ రోజు జరిగినంత అంటే ఇంత పెరుగుతూ పోతుంది. మా ఊళ్ళో గ్రామస్తులు అందరూ కలిసి కట్టుగా పార్టీలు కాకుండా అతీతంగా అందరు కలిసి ఒక పండుగను మేము ఒక అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం గత 10 ఏళ్ళ నుంచి. అంతకుముందు 20 ఏళ్ళ నుంచి మాకు కొద్దిగా తెలియక చిన్న పొరపాటు జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి అయితే మేము మంచిగా రోజుకింత డెవలప్ చేసుకుంటూ బాగా మేము మా గ్రామస్తులు అందరం ఐక్యతగా మేము మంచిగా బాగా చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ ఇక్కడ ఉన్న హనుమాన్ చాలీసా మనం ఇక్కడ ఏది చేసినా మా హనుమాన్ టెంపుల్ చాలా పవర్ఫుల్. ఇది మా ముత్తాతల నుంచే ఉన్నప్పటి నుంచి టెంపుల్ ఉంది కాబట్టి మేము అందరము కలిసికట్టుగా అందరం ఊరు గ్రామస్తులు కుల మత భేదాలు ఏమి లేకుండా అందరం కలిసికట్టుగా మేము మంచిగా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. అంతేకాకుండా మా ఊళ్ళో ఈరోజు పొద్దు నుంచి 3 రోజుల నుంచి అందరూ మన లక్ష్మణుడు అయినా సత్యనారాయణ బాబు అయినా అన్ని పార్టీ ప్రెసిడెంట్లు కార్యకర్తలు అందరూ ఉండి కలిసికట్టుగా రాత్రి మొదలు నిద్ర లేకుండా దీన్ని ఇంత పెద్దగా సక్సెస్ చేసినందుకు అందరి కృతజ్ఞతలు. అంతేకాకుండా మా అన్న కూడా గుడి టెంపుల్కు మేము ముందు నుంచి అయినా ఎప్పటికీ మేము ముందే ఉంటాం, ముందుండి మా అన్న మేమైనా నడుపుతామని కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం. మాకు ఈ గుడి ఎప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము దేవుని కొలుస్తాం. ఇక్కడ హనుమాన్ చాలా పవర్ఫుల్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కొలుసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఈరోజు జరిగిన కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా జరిగింది. వచ్చిన రాజకీయ నాయకులందరికీ కూడా కృతజ్ఞత. నమస్తే అన్న. నమస్తే. ఈరోజు బొమ్రాస్పేట గ్రామంలో ఇంత ఘనంగా అంటే అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊర్లో కూడా అందరినీ పిలుచుకొని ఇక్కడ హనుమాన్ గుడి కొత్తగా కట్టారు. అది కూడా మంచి రాతితో కట్టారు కాబట్టి దాన్ని కూడా అంటే ఇనాగ్రేషన్ చేసుకుంటూ దగ్గర 4000 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ఒక్కటి మనం చూస్తే ప్రతి ఊర్లో కూడా రాముని గుడి అంటే రాముని అనేది అందరూ కూడా భావిస్తారు. ప్రతి కులము ఇవన్నీ భేదం లేకుండా కూడా అందరూ కూడా యూనిటీగా ఒక గ్రామంలో కూడా అందరూ కూడా ఏకాంతంగా జమై ఇంత ఘనంగా జరుపుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని చేసిన మన లక్ష్మణ గారికి అని ఊరు పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కారం, ధన్యవాదాలు. నమస్తే సార్. ఈరోజు సీతారాముల కళ్యాణాన్ని ఏర్పాటు చేసుకుని బొమ్మరాజుపేటలో వైభవంగా జరుపుతున్నటువంటి భక్త సమాజానికి ప్రత్యేకంగా లక్ష్మారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఎల్లవేళలా ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చేస్తూ అమ్మవారిని కొలుస్తూ అదేవిధంగా హనుమంతుడి యొక్క చాలీసాన్ని కొలుస్తూ శ్రీరామనవమిని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నందుకు వారికి వారి కుటుంబాలకు ఇక్కడున్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ తెలియజేస్తాను. నమస్తే సార్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా జరుపుకునేటువంటి పండుగ శ్రీరామనవమి. ముఖ్యంగా మన తెలంగాణలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ కూడా బాగుండాలని, అందరికీ మంచి జరగాలని, మరింత బలాన్నిచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడాలని ఆ శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క బొమ్రాస్పేటలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లక్ష్మారెడ్డి గారికి ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని, నక్క ప్రభాకర్ గౌడ్ గారు కూడా ఇదే గ్రామం కాబట్టి ఆయనకు కూడా ఆయన కుటుంబానికి మంచి జరగాలని, అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడికి మనం ఆహ్వానించినందుకు ఆహ్వాన కమిటీకి అందరికీ నా హృదయపూర్వక
అన్న. నమస్తే. మీ పేరు? మహేష్ నా పేరు. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇంత ఘనంగా జరుగుతున్నందుకు? మాకు ఇంతకు ముందుకు అసలు శ్రీరామనవమి ఎట్లా చేసుకుంటారో మాకు తెలియదు. గత 4-5 years నుంచి మా బాస్ లక్ష్మారెడ్డి గారు ఇట్లా చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందుకు శ్రీరామనవమి చిన్నగా ఎన్నో ఒక టైంలో అయిపోతుండే, కానీ ఇట్లా చేయడం మేము 5 years నుంచి చూస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ కంటెంట్స్ తోటి ఆయన ముందుకు రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ముందు జనరేషన్ కి ఎలాంటి ఐక్యత ఉండాలనుకుంటున్నాం. మేము ఇప్పుడు ఆయన బాటలో మేము ఎట్లా నడుస్తున్నామో పిల్లలకి ఇట్లా మేము అదే దారిలో తీసుకెళ్లి ఆయన ఎట్లా చెప్తారు అట్లా వింటామని చెప్పేసి. నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరేమన్నా? నా పేరు మధు, అంబేద్కర్ యూత్ వైస్ ప్రెసిడెంట్ ని. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇంత ఘనంగా కళ్యాణం చేస్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది అండి. మేము గత 5 సంవత్సరాల నుండి కూడా శ్రీరామనవమి అని అంటే ఎంత వైభవంగా చేసుకుంటున్నామనంటే ప్రతి ఒక్కరు విలేజ్ అంతా కూడా ఇక్కడ నిలబడి దాన్ని మేము అంత దేవుని ఆశీస్సులు పొందుతున్నాం. అది కేవలం మా లక్ష్మారెడ్డి గారు ఇంత ఘనంగా చేయడానికి కారణం ఆయన. అసలు మాకందరికి ఆశీస్సులు వస్తున్నాయని అంటే మేమందరం ఆయనకు రుణపడి ఉంటాం అన్నంత గొప్పగా చేస్తుంటాడు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది అండి. ముఖ్యంగా ఈ శ్రీరామ నవమి ప్రఖ్యాత ఏంటి అన్న? శ్రీరామనవమి ప్రత్యేకత అంటే మేడం, మేము అంటే నాకు తెలిసింది చెప్తాను. గత జన్మ అంటే మేము అప్పుడు పురాణం అప్పుడు లేము, కానీ మా కళ్ళ ముందు ఇప్పుడు శ్రీరామనవమి జరుపుకోవడం అనేది, ఆయన ఆ కార్యక్రమంలో మేము పాల్గొంచుకోవడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేడం. అంతవరకు. అంటే హనుమంతుడి గిడంగా రాముడికి చాలా సేవలు చేశారన్నారు. గొప్ప సేవలు ఏమన్నా ఉన్నాయా మేడం? హనుమంతుని సేవ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది లేదు, కానీ నేను చెప్పాల్సిందంటే హనుమంతుడు మనకు శ్రీరాముడు సీతనెత్తుకుంటూ వస్తున్నప్పుడు హనుమంతుడు మనకు సుగ్రీవుడు ఆ రాజ్యంలో ఉన్నప్పుడు హనుమంతుడు ఆయనకి సాయం చేస్తునో లేదు అని చెప్పేసి భయపడుతున్న టైంలో జాంబవంతుడు ఆయనకు మనోధైర్యాన్ని ఇచ్చి ఆ శ్రీరాముడికి ఎంత సపోర్ట్ చేయాలో ఆయనకి అంత శక్తిని, ఆయనకు తెలియని శక్తిని బయటకు తీసుకొచ్చి ఎన్నో యుద్ధాలు దాంట్లో నిజంగా ఆంజనేయ స్వామి పాత్ర అనేది చాలా అమోఘం. మనం దాన్ని గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా కూడా. రాముడు సీత కళ్యాణంలో నైవేద్యంగా ఎందుకు పానకం, పప్పు ఇవే పెడతారన్న? అంటే ఏవో నాన్ వెజ్ కూడా పెట్టొచ్చు కదా, వాళ్ళు చెప్పలే కదా మేడం. అట్లానే అంటే ఒకటి మనము ఈ పానకం కానీ ఈ నైవేద్యం ఏదైనా కూడా మన సంస్కృతి ఎప్పటి నుంచో మనము మన చిన్నప్పటి నుండి మేము చూస్తున్నప్పటి నుంచి కూడా అప్పటి నుండి కూడా ఈ పానకం ఈ నైవేద్యం అనేది కూడా మన సంస్కృతికి అనుసంధానమైనవి అవి. దానివల్ల మేము అది మాత్రమే భుజిస్తాం. ఈ ప్రత్యేకంగా ఈ దినం రోజున కేవలం ఆ పానకం, ఆ దద్దోజనం ఇలాంటి ప్రసాదాలు మేము తీసుకోవడానికి మనస్ఫూర్తి ఆ శక్తి అంటే వైబ్రేషన్, ఆ వైబ్ ఒకటి ఉంటుంది అనమాట. దానికోసం అని ముందు మన జనరేషన్ కి ఇంకెలాంటి విముక్తి పొందాలనుకుంటున్నాం? ఒకటండి, మా గ్రామంలో మేము అందరం ఇప్పుడు చైతన్యంగా ఒక దగ్గర నిలబడడానికి అయ్యనగారు లక్ష్మారెడ్డి గారు సేమ్ ఇప్పుడు ఆ చైతన్యం తీసుకొస్తుండు ప్రతి ఒక్కరిలో. ఆయన మార్గంలో మేము అందరం నడుస్తూ ఆ చైతన్యాన్ని ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కారణం ఆయన ముందు మేము అందరం కలిసి కూడా మేము ఆయన ముందుడే నడిపిస్తున్నాం. మేము ఏదో ఒక వర్క్ మాకు తోచిన వర్క్ మేము చేస్తున్నాం. సేమ్ ఇదే చైతన్యం అనేది ప్రతి ఒక్కరి మనసులో రావాలని చెప్పేసి అని ఆయన ప్రయత్నం. దేవుడి దయ వల్ల ఆ శ్రీరాముని ఆశీస్సులతోని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతోని, ఆ లక్ష్మణుడి ఆశీస్సులతోని ప్రతి ఒక్కరికి మనసులో ఎలాంటి ఒక ఫీలింగ్ లేకుండా అంటే మనం అందరం ఈ కార్యక్రమం దగ్గర ఉండాలా. ఎవరమైతే ఇక్కడ ఆరోగ్యంగా ఉండి ఇక్కడ ఫ్రీ ఉన్నామో ఈ దగ్గరకు వచ్చి మనం నిలబడి ఆ కార్యక్రమం మనం పంచుకొని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొంతమంది కూడా చాలా మంది కూడా దాన్ని అంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు 100 మంది నిలబడడం, రేపు 200 మంది నిలబడతాం. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాకు ముందు నడిపించే అయ్యనగారు లక్ష్మారెడ్డి గారు, ఆయనకు దారిలో మేము నడుస్తాం. మంచిగా అనిపిస్తుందా? భోజనం అన్ని మంచిగా అనిపిస్తుందా? భరత్ కుమార్. జై శ్రీరామమ్మ. మన శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ, దేశంలో ఉన్న కానీ గ్రామంలో ఉన్న అందరికీ. మా గ్రామంలో ఇంత చక్కగా చేయడము మా అదృష్టమమ్మ. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు ఒక తీరు ఉంటే ఇప్పుడు ఒక తీరు. కల్చర్ పెరిగిన కొద్దిగా అందరిలో దేశభక్తి పెరిగింది. అందరు మాతో పాటు మా పిల్లలు, మా ఉన్న పబ్లిక్ అందరు కూడా మంచి కావాలని ఈ శ్రీరామనవమిలో పాల్గొని సీతారాముల కళ్యాణం చూడాలని చాలా సంతోషంగా అనిపిస్తుందమ్మా. ఎక్కడ చూసినా అన్నదమ్ములకే ఐక్యత ఉండట్లేదు, కానీ ఈ గ్రామంలో మాత్రం ఎక్కడ చూసినా ఐక్యతనే
అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? చాలా సంతోషం. అందరం అన్నదమ్ముల దగ్గరనే ఉంటాము. మేము కూడా ఇక్కడ అందరు అక్క చెల్లెలు వారు అందరూ పాలు వీలు కులం మతం భేదం లేకుండా అందరం సుఖ సంతోష శాంతితో అందరం ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ముందు జనరేషన్ కి ఇంకెలాంటి మార్పులు రావాలనుకుంటున్నారు? ఆల్రెడీ ముందు జనరేషన్ మా ఊరు దగ్గర ఆల్రెడీ సాటర్డే రోజు ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. పిల్లలందరూ చాలా చక్కగా పాల్గొని వాళ్ళు శ్రీరామనవమి కాకుండా వీక్లీ హనుమాన్ చాలీసా గానీ అన్ని ప్రోగ్రామ్ చాలా సక్రమంగా చేస్తున్నారమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? వర్ష. మీరు ఒక లేడీగా హనుమాన్ గెటప్ వేసినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా ఫేవరెట్ గాడ్. లాస్ట్ ఇయర్ ఇక్కడ లేను, అసలు లేను అంటే ఉన్నా కానీ ఇంత దగ్గర నుంచి చూస్తా అని ఆ గాడ్ నా పైన ఉన్నాడని అనుకోలే. ఈసారి నాకు అనుగ్రహం దొరికింది కాబట్టి శ్రీరామచంద్రుని చాలా గట్టిగా వేడుకుంటున్నాను. అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్లా రెడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా నాన్న. మా నాన్న చాలా కోఆపరేట్ చేస్తాడు. నాకు ఒక గర్ల్ లాగా కాకుండా ఒక లేడీ బాయ్ లాగా చూస్తాడు నన్ను ఎప్పుడైనా. ఒక గర్ల్ వే ఒక బాయ్ గెటప్ వేసినాం అంటే అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టినట్టే అనుకుంటున్నారు. రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. బాగా అనిపిస్తుంది. చాలా సంతోషం. మన గ్రామంలో ఇదే మొదటిసారా? ఇంతకు ముందు కూడా జరిగినాయి కానీ ఇంత గ్రాండ్ గా జరగలేదు. మంచిగా అనిపిస్తుందా? ఫస్ట్ క్లాస్ ఉంది. మస్తు క్లాస్ ఉందా? కళ్యాణం ఇదే మొదటిసారా? ఫస్ట్ సార్ ఇదే ఫస్ట్ సారా? ఎందుకు ఇంత ముందుకు చేసిరని చెప్తున్నారు? చిన్నగా ఇదే ఇంత పెద్దగా ఘనంగా చేస్తురంటే ఇప్పుడే. మరి పిల్లలని కూడా చిన్న చిన్న చిన్నారులనే నిజంగా దేవుళ్ళలాగా చేస్తున్నారు. రామాయణం వల్ల ఏమైనా యూజ్ ఉందా మరి మనకి? ఉండదంటే అందరితో అందరికి ఉంటుంది. అట్లంటే మరి మన ఇంట్లో ఇప్పుడు మన ఇమ్మటి ఉన్నోళ్ళే ఏం చేస్తారు అర్థమైతలేదు కదా. మరి దానికి దీనికి సంబంధం ఏంటంటే ఎట్లా అనిపిస్తుంది కళ్యాణం? మంచిగా మన గ్రామంలో ఎంత మంచిగా అంగరంగ వైభవంగా జరుగుతుంది కదా. ఈసారి అవుతుందా? అంటే ఆడపిల్లలు చాలా సార్లు అయిందని ఈసారి మంచిగా అవుతుందమ్మా. ఎందుకు ఇంత ఘనంగా చేయాలని నిర్ణయించుకురు? అవి పెద్ద కదమ్మా, అవి నిర్ణయించుకురు పెద్ద చేయాలనుకోరు. పెద్ద రాగరాగ పెద్దగా తక్కువ కాదు. అంటే నువ్వు రాముడిని దేవుడికి ఎందుకు కొలుస్తారు? అజనేయుల వారిని ఎప్పుడైనా రాముడికి భక్తులైన ఆయన భక్తుడు. ఆయనకు ఆయన ఎవరైనా కొలవచ్చు, నేనైనా కొలవచ్చు. ఆ భక్తుడికి దండం పెట్టాలి, రాముడికి దండం పెట్టాలి. ఆయన భక్తుడు. అట్లా ఎట్లా అనిపిస్తుంది అన్న కళ్యాణం జరుగుతుండే? చాలా బాగుందమ్మా. సీతాదేవి వల్ల స్త్రీలకు ఎలాంటి యూజ్ ఉంది అంటారు? ఒక్క భర్తకు భార్య ఎలా ఉండాలో అనేది సీతాదేవిని చూసి నేర్చుకోవాలనేది మన రామాయణం వల్ల మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు యూజ్ ఉందంటారా? రామాయణం వల్ల చాలా యూజ్ ఉంది. అంటే మనం ధర్మంగా ఎట్లా బతకాలి, ఒక జనాలల్లో కానీ ఏదైనా కానీ మంచి చెడు అనేది దాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ లో చూస్తే అన్నదమ్ములకే ఒక ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ లేదు. అలాంటిది హనుమంతునికి రాముడికి ఉండదు. మరి మీరేమంటారు? ఇప్పుడు ఇది కలియుగం, కలియుగంలో ఇట్లే ఉంటది. అందుకనే కలిసిపోవడానికి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అక్క మన గ్రామంలో ఎంత పెద్దగా ఎంత మంచిగా చేసుకుంటున్నారు? బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదే ఇయర్ ఫస్ట్ అంటారా? ఇంకా అవుతుంది, చాలా రోజుల నుంచి అవుతుంది. ఈ రోజు మంచిగా అనిపిస్తుంది. ఇంకా చాలా అంతే బాగుంది. రామాయణం వల్ల మనకు యూజ్ ఉందంటారా? మరి ఇంకా చాలా బాగా జరగాలి, ఇంకా యూజ్ ఉంటుంది. అందరూ ఆడబిడ్డలంతా కలిసి ఒకే చోట అంత మంచిగా కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ సంవత్సరం ఇంత ఘనంగా చేస్తున్నారు అంటే అందరికి మంచిగా ఉండాలని చేస్తుంది. ఊరు వల్ల అందరూ మంచిగా ఉండాలి చేస్తుంది. మరి సీతాదేవి మనకు న్యాయం చేస్తుంది అంటారా? సీతాదేవి చేస్తుంది. ఏ విధంగా అంటే చెప్తున్నారు కదా, చేస్తుంది. ఇక అంటే మనం మంచిగా ఉంటే, మనం పూజ చేస్తుంటే ఆమె కూడా మనకు చేస్తుంది. ఎట్లా అనిపిస్తుంది కళ్యాణం? ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు లేనట్టు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. రామనగిరి గుడి కాడికి నాటకం బొబ్బల తాళాలు మధ్యలో వస్తుకోమన్నా చాలా ఆనందం అనిపిస్తుంది. అంత సంబురంగా ఆడబిడ్డలంతా ఒక్క దగ్గర జతపరిచినట్టు ఊరు కదా. ఎట్లా అనిపిస్తుంది?
మంచిగా అనిపిస్తుందమ్మా. రాముడికి ఎందుకు పానకం పప్పే నైవేద్యం పెడతారు? సంవత్సరానికి ఒకసారి లగ్గం కదా, అందుకని ఆయన వివాహం గురించి అన్ని అంతే. ఎట్లా అనిపిస్తుంది అమ్మా, ఇంత మంచిగా కళ్యాణం చేసుకుంటున్నాం కదా? మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది. అందరూ ఆడబిడ్డలంతా ఒక్క ఇంటి నుంచి వచ్చి ఒకటే ఇంటి దగ్గర ఉన్నట్టు ఉంటారు కదా, ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. ఎప్పటి జరిగిన ఈసారి ఇంకా చాలా బాగా జరుగుతుందండి. చూశారు కదా, బొమ్మరాజ్పేటలో అయితే ఎంత ఘనంగా జరిగాయంటే ఇక్కడ రాముడు కళ్యాణమే గాని చాలా అంటే చాలా చక్కగా జరిగింది. ఎక్కడెక్కడో ప్రజలంతా వచ్చి ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పురుషులే గాని స్త్రీలే గాని సీతారాముడు కళ్యాణానికి అయితే అందరు రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా చిన్న చిన్న పిల్లలకు వేషాలు వేసి చక్కని దేవుళ్ళలాగా తయారు చేయడం జరిగింది. ఎంత చక్కగా ఉన్నారంటే ఒక్కొక్కరు వాళ్ళ చూడగానే ఎంతో సంబూరంగా అల్ల కల్లోలం చేస్తూ రంగరంగ వైభవంగా అయితే సాగడం జరిగింది.